ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే చర్చ జరుగుతున్న వేళ అండ్ డీఎస్సీకి సంబంధించినటువంటి అంశంలో ఏపీ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్‌లో పడిపోయింది అనే చర్చ పీక్స్‌లో సాగుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి చాలా పాజిటివ్ గ్రౌండ్ సిద్ధమవుతూ ఉంది. ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి అనే చర్చ జరుగుతున్న వేళ అనూహ్యంగా ఈరోజు తెల్లారక ముందే వివేకానంద రెడ్డి గారి కేసులో సర్చెస్ అంటూ మనీ లాండరింగ్ అంశం అంటూ ఈడీ ఎంటర్ అయిపోయి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారితో పాటు వాళ్ళ తండ్రి ఉన్న చోట దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్న చోట చాలా చోట్ల సోదాలు నిర్వహించారు. ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఇప్పుడు ఈడీ ఇన్ని రోజులు ఎక్కడికి పోయింది, ఏం చేశారు? అటువైపు న్యాయస్థానంలో ఏమో సిబిఐ ఈ విచారణ ముగించేసింది. ఇప్పటికే ఒకసారి క్లోజింగ్గా ఏమంటే ఛార్జ్షీట్ వేసేసారు, అడిషనల్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు, మళ్ళీ వేశారు. ఇక ఇందులో విచారణ చేసేది ఏమీ లేదన్నారు. మొత్తం సిబిఐ తేల్చేసింది. అదిగో ఈ అంశం ఈడీతో విచారణ చేయండి అని వాళ్ళు చెప్పిండేది లేదు. ఇప్పటి వరకు ఈడీ ఎక్కడ ఎంట్రీ లేదు, ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా ఈడీ వచ్చేసి పొద్దున్నే మొత్తం సర్చెస్ అని చెప్పేసి అది బ్రేకింగ్ న్యూస్ అయిపోయేసరికి ఖచ్చితంగా ఒక పొలిటికల్ మోటివేషన్ లేకుండా ఉండదు అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొందరి రాజకీయం ఎలా ఉంటుందో తెలిసిన ఏబిసిడీలు తెలిసిన వాళ్ళు అయినా దీని వెనక సంథింగ్ ఫిషీ అని చెప్పి ఖచ్చితంగా చర్చించుకోగలుగుతారు. పొలిటికల్గా సంథింగ్ ఫిషీ. ఆ సంథింగ్ ఫిషీ ఏంటి అనేది ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో తెలియాలి. ఒకవైపు సిబిఐ విచారణ ముగించేసింది, ఇప్పుడు ఈడీ ఎంట్రీ అని మనీ లాండరింగ్ అని. ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయారు అంటున్నా. 7 సంవత్సరాలు అయింది. ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అయితే ఏదో జరుగుతోంది. మళ్ళీ అదే ఏమంటారు, జెన్యున్గా ఫేస్ టు ఫేస్ రాజకీయాలు కాకుండా మళ్ళీ తెర వెనక రాజకీయానికి ఏదో తెరలేపారు. దాని ఫలితం ఏంటి అన్నది రాబోయే రోజుల్లో చూడాలి మనం. బట్ సంథింగ్ ఫిషీ కాదు, చాలా పెద్ద ఫిషీని. లోపల ఏదో జరిగింది. ఎవరు చాణక్యము, ఎవరేంటో వ్యూహాలు, ఎవరేంటో స్ట్రాటజీసు అన్నీ ఫలించి ఈడీ ఎంటర్ అయింది. ఎందుకంటే అందరికీ తెలుసు విచారణ సంస్థలు ఎలా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈడీ లాంటి వాళ్ళు ఎవరి మీదకి వెళ్తాయి, ఈడీ లాంటి వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది. అందులో పనిచేసే చాలామంది ఆఫీసర్ల మీద కూడా ఏమంటారు, ఇంతకుముందు చాలా నెగిటివ్ స్టోరీలు కుప్పలుగా చూసాం. సరే, పాలకుల చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మరి ఏ రాజకీయ చాణక్యం ఫలిస్తూ ఉంది, ఎవరు ఎలాంటి వ్యూహాలు ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉన్నారు? ఇప్పుడు ఈడీ రావడం వెనక వీళ్ళ బిగ్ టార్గెట్ ఏంది? వేచి చూస్తే వెరీ సూన్ దీని మీద క్లారిటీ వస్తుంది.